నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. డిజైన్ నాణ్యత లోపం అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చర్చను ప్రారంభించారు. స్వాతంత్ర్యం తర్వాత నీటిపారుదల రంగంలో ఇంత పెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదన్న ఆయన అందుకే 100 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లలోనే కుంగిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్లానింగ్, డిజైన్, నాణ్యత లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించిందని వివరించారు. ప్రాజెక్టు నిర్వహణలోనూ నిర్లక్ష్యం ఉందన్న ఆయన మేడిగడ్డ ప్రారంభమైన 2019 నుంచి 4 ఏళ్ల పాటు పర్యవేక్షణ నిర్వహణ సరిగా లేదన్నారు. ఆ విషయం అప్పటి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ నిర్లక్ష్యం వల్లే బ్యారేజ్ పిఎస్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మేడిగడ్డకు వాడిన సాంకేతిక సామగ్రినే అన్నారం సుందిలాకు వాడారన్న ఉత్తమ్ ఆ 2 బ్యారేజ్లోనూ నీరు నింపవద్దని ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ సలహా ఇచ్చిందన్నారు. అన్నారంలోనూ నుంచి లీకులు మొదలయ్యాయన్న ఉత్తమ్ పరిశీలన కోసం ఎన్డీఎస్ఏ బృందాన్ని పిలిచామని తెలిపారు. మేడిగడ్డ మాదిరిగా అన్నారంలో ప్రమాదం పొంచి ఉందని ఎన్డీఎస్ఏ చెప్పిందని వివరించారు. దేశం రాష్ట్రం అవాక్కయ్యే విషయాలను కాగ్ నివేదికలో పొందుపరిచారని గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ గతంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 38,500 కోట్లతో రూపకల్పన చేసిందన్న మంత్రి 16.4 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రతిపాదన చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును మార్చి వ్యయాన్ని 81,000 కోట్లకు పెంచిందన్నారు. అది క్రమంగా 1,47,000 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇవాటి లెక్కల ప్రకారం కాళేశ్వరం పూర్తి చేయడానికి 2 లక్షల కోట్లకు పైగా అవసరమన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి 52 పైసల ప్రయోజనం కలిగిందని కాగ్ చెప్పిందన్న మంత్రి గుత్తేదారులకు 1,000 కోట్ల లబ్ధి చేకూర్చారని చెప్పిందని వివరించారు. కాళేశ్వరం అన్ని పంపులు పనిచేస్తే రోజుకు 203 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని, తెలంగాణలో అన్ని రంగాలు ఒకే రోజు విద్యుత్ వినియోగం 196 మిలియన్ యూనిట్లు అని తెలిపారు. కాళేశ్వరం విద్యుత్ ఛార్జీలు ఏడాదికి 10,374 కోట్లు ఉంటుందని కాగ్ చెప్పిందన్నారు. ఎలాంటి సర్వే లేకుండా మల్లన్న సాగర్ కట్టారన్న ఉత్తమ్ చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్ చెప్పిందన్నారు. ఇంజనీర్లు, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 2014 వరకు నీటిపారుదల రంగానికి 54,234 కోట్లు ఖర్చు కాగా 1 ఎకరా సాగు ఖర్చు సగటున 93,000 అని తెలిపారు. 10 ఏళ్లలో నీటిపారుదలకు 1,81,000 కోట్లు ఖర్చయితే ఒక్కో ఎకరం సాగుకు సగటు ఖర్చు 11.45 లక్షలు అని పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ అన్ని అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఫాల్స్ పేపర్ అని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెట్టామని, మరో 28,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రాణహిత పూర్తయ్యేదని చెబుతున్నారని విమర్శించారు. అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహితకు అనుమతి తీసుకురాలేదని తెలిపారు. 4 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు 8 ఏళ్లలో 3,788 కోట్లే ఖర్చు పెట్టారని చెప్పారు. తాము వచ్చాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చాలనుకోలేదని, అనుమతుల కోసం అన్ని రకాల ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రాణహిత చేవెళ్లకు మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. అందుకు ప్రత్యామ్నాయం చూపాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను కోరామని, ఆ సంస్థ సూచన మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కుంగిందన్న కారణంతో మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్న ఆయన బ్యారేజ్ను త్వరగా పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని కోరారు. పోలవరంలో కూడా డాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న హరీష్ రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేయాలని కోరారు. కాళేశ్వరం వరప్రదాయిని కాదని, తెలంగాణకు కళంకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అంచనాలను 1,47,000 కోట్లకు పెంచినప్పటికీ ఖర్చు పెట్టిన నిధులు ఉపయోగపడి ఉంటే ఇంత చర్చ అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజనీర్లతో వేసిన కమిటీ నివేదికను సభ ముందు ఉంచారు. ప్రాణహిత చేవెళ్ల నిర్మాణ అడ్డంకులు తొలగించేందుకు 2012లోనే చర్చలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలు చర్చించారని తెలిపారు. తుమ్మిడిహట్టి 152 మీటర్ల వద్ద కడితే మహారాష్ట్రలో 1,850 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారని తెలిపారు. 151 మీటర్ల వద్ద కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పించాలని కమిటీ చెప్పిందని వెల్లడించారు. కనీసం 150 మీటర్ల వద్ద అయిన ప్రాజెక్టు కట్టేందుకు ఒప్పించాలని కోరినట్లు వివరించారు. అయినప్పటికీ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలని మాజీ సీఎం ఇంజనీర్లను ఆదేశించారని తెలిపారు. మేడిగడ్డ ద్వారా మిడ్ మానేరుకు 160 టీఎంసీల ఎత్తిపోతల సరికాదని కమిటీ చెప్పిందన్న రేవంత్ తెలంగాణ కోసం పోరాడిన ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టారని వివరించారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణకు ఎంత ద్రోహం చేశారో నివేదిక ద్వారా తెలుస్తుందన్న సీఎం తప్పును అంగీకరించకుండా బకాయించడమేంటని మండిపడ్డారు. విపరీతంగా అప్పులు చేసి 10 ఏళ్లలో తెలంగాణను దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాకదల్లిరా సభల్లో భాగంగా బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన బహిరంగ సభకు హాజరైన ఆయన మరో 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్కు అభ్యర్థులు దొరక్క సందిగ్ధంలో పడ్డారని విమర్శించారు. వైనాట్ పులివెందుల అనేదే తమ నినాదమని పేర్కొన్నారు. అవినీతి, నల్లధనం అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని గౌరవంగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందే తమ గెలుపు ఖాయమైందన్న చంద్రబాబు వైకాపాకు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించి మరీ ఓటేయాలని ప్రజలను కోరారు. భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కూడా జగన్ ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ సమితి ఆరోపించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో కార్యాచరణ సమితి ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఆందోళనలు నిర్వహించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పెండింగ్ బకాయిలు చెల్లించాలని సమితి ప్రతినిధులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కావలిలో ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన ఉద్యోగులు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఐఆర్ 30% ప్రకటించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉపాధ్యాయ, విశ్రాంతి ఉద్యోగులు ఆందోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్తో ప్రభుత్వ సిపిఎస్ ఉద్యోగులు రేపు చలో విజయవాడకు పిలుపునివ్వగా ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులు చేపట్టనున్న చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు అనుమతులు ఇవ్వలేమన్నారు. చలో విజయవాడకు పోలీసుల నుంచి అనుమతులు లేనందున సిపిఎస్ ఉద్యోగులు రేపు విజయవాడకు రావద్దని సూచించారు. విజయవాడలో 144(30) సెక్షన్ అమల్లో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని డీసీపీ హెచ్చరించారు. తమిళనాడు విరుదునగర్లోని బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ పేలుడు దాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంబకొట్టాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోదేవన్ పట్టెలో ఈ ప్రమాదం జరగ్గా అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.